పోర్టు సిటీ మచిలీపట్నం టు మిర్చి సిటీ గుంటూరు ఒక గొప్ప డెవలప్మెంట్ కారిడార్ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన నేపథ్యంలో చంద్రబాబు అవుట్డేటెడ్ ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ని నిలువునా ముంచుతున్నాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అపరిపక్వంగా ఉంటున్నాయని, రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తును నడిరోడ్డు మీదకి లాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి విషయంలో ఆయన అమలు చేస్తున్న విధానాలే దీనికి నిదర్శనమని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న అమరావతి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్, ఈ రెండింటి సాధ్యాసాధ్యాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. లక్షల కోట్లు అప్పులుగా తెచ్చి అమరావతిలో పోస్తానంటే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి? పైగా ఎప్పటికీ పూర్తవుతుందో, అసలు పూర్తవుతుందో లేదో కూడా తెలియని ఒక ప్రాంతంలో లక్షల కోట్లు కుమ్మరిస్తామంటే మిగతా ప్రాంతాల ప్రజలు ఊరుకుంటారా అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. అమరావతి వర్సెస్ మావిగన్, ఈ అంశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పలు పోలికలు, ఖర్చులు, రాష్ట్ర ప్రజలపై పడే భారాలు తదితర అనేక విషయాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయని చంద్రబాబుతో పాటు ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి లక్షల కోట్ల అప్పులు తెచ్చి కేవలం 29 గ్రామాల్లోనే ఖర్చు చేస్తామంటే జనం ఊరుకుంటారా? అందుకే వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ ప్రాంతం, దానికయ్యే ఖర్చు అందరినీ ఆకట్టుకుంటోంది. పోర్టు సిటీ మచిలీపట్నం నుంచి మిర్చి సిటీ గుంటూరు వరకు కారిడార్ను అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతమంతా శరవేగంగా అభివృద్ధి చెంది ఇక్కడ ఒక విశ్వనగరం రూపుదిద్దుకుంటుందని జగన్ సలహా ఇచ్చారు. అయితే దీనిపై రకరకాలుగా ట్రోల్స్ చేసిన పచ్చముట తీవ్ర భయాందోళనకు గురై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. ఎల్లో మీడియా కిరాయి రాతగాడు రాధాకృష్ణ అయితే బూతులు మాట్లాడటానికి కూడా వెనకడుగు వేయటం లేదు. రాష్ట్ర ప్రజల ఆలోచన మావిగన్ వైపే ఉందన్న వాస్తవం జీర్ణించుకోలేని చంద్రబాబు బ్యాచ్ రకరకాల విపరీత వ్యాఖ్యానాలు చేస్తోంది. ప్రజల ఎంత ఆమోదయోగ్యం ఉండుంటే చంద్రబాబు నాయుడు అంత కంగారు పడుతూ ఉండుంటాడు. నోటికి ఏమొస్తే అది ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. భయంకరంగా నోటికి ఏమొస్తే అది రాయిస్తున్నారు. మీ రాతలకి, మీ మాటలకి, మీ చేతలకి భయపడిపోయేవాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఎవరు లేరు. ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్ పార్టీ నాయకుల గురించి, వారి భార్యల గురించి, ఆ పార్టీలో ఉన్న మహిళల గురించి నువ్వు బహిరంగంగా మీరు రాయగలుగుతున్నారంటే ఏ స్థాయికి మీ కడుపు రగిలిపోతుందో మాకు అర్థమవుతుంది. ఎల్లో బ్యాచ్ విష ప్రచారాల లోతుపాతులను ప్రజలు తెలుసుకుంటున్నారు. విఘ్నత ఉన్న ఏపీ ప్రజలు మావిగన్ ప్రతిపాదన గురించి తెలుసుకొని అభినందిస్తున్నారు. దీంతో ట్రోల్స్ నుంచి ట్రెండింగ్ లోకి వచ్చింది మావిగన్. జగన్ ప్రతిపాదన గురించి కాకుండా పేరు గురించి వెకిలిగా మాట్లాడుతున్న వారు వాస్తవాలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు కోరుతున్నారు. ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఉన్నటువంటి ముంబై గాని, చెన్నై గాని, ఇటువంటి నగరాలకి ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉందో రేపు ఈ ప్రాంతాన్ని కూడా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి నాయకులు కానీ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ పేరుకు వ్యతిరేకమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఆ ప్రాంతానికి వ్యతిరేకమా? ఒకసారి ఈ సందర్భంగా సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాట వరుసగా వాటిలో మొదటి అక్షరాలన్నీ తీసుకొని ఆ పేరును ప్రతిపాదించారు. లేదు, చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు పేరు, అందులో గన్ ఉంది, గన్ను చూస్తే జగన్ గుర్తుకొస్తాడు, అందుకనే మాకు నచ్చలేదు అనేటువంటి అభిప్రాయం వారికి ఉండొచ్చు. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఒకవేళ ఆ పేరు నచ్చకపోతే నీకు నచ్చిన పేరు పెట్టుకో, కానీ ఆ 3 ప్రాంతాలు కలిపి ఒక గ్రోత్ కారిడార్గా ఉంటే, అది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా, సిఆర్డీఏగా ఆ ప్రాంతం ఉంటే ఈ రాష్ట్రానికి నష్టమా? దానివల్ల ఉపయోగం లేదా? చేసినటువంటి ప్రతిపాదనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అనేటువంటి దాని మీద చర్చ లేదు. మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి 9,536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. అదే అమరావతి విస్తీర్ణం చూస్తే 212 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కేవలం 20,000 కోట్లతో మావిగన్ను పూర్తి చేయవచ్చు. ఇప్పటికే మౌలిక సదుపాయాలు, భవనాలు, రోడ్లు ఉన్నాయని కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన అద్భుతమైన మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబంలో చర్చ జరుగుతోంది. కూటమిలో మేధావులు పైకి చెప్పలేకపోయినా శభాష్ జగన్ అని మాట్లాడుకుంటున్నట్లుగా సమాచారం.